హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం నోరు తీపి చేసుకుని ఒక స్వీట్ తీసుకొచ్చేసాను. అదే బాదం కత్లీ. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇది మనం చాలా తక్కువ స్వీట్ యూస్ చేసి చేస్తున్నాం. అండ్ మనం దీనికి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మూడు ఇంగ్రీడియంట్స్ అండి. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. మన స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం. ఈ బాదంని చక్కగా వాష్ చేసేసుకున్నాను. నేను ఇక్కడ ఒక కప్ బాదం తీసుకున్నాను. కప్ బాదం మెజర్మెంట్స్ అయితే నేను ఇప్పుడు చెప్తాను అనమాట. సో వాష్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బాదంని మనం 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. దానికోసం నేను ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ పోసేసుకుని ఈ బాదంని సోక్ చేసేసుకుని ఒక 4 to 5 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుంటాను. సో అలా పెట్టుకోవడం వల్ల మనకి పీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి కంపల్సరీ మనం బాదం అనేది సోక్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా నేను పైనున్న పొట్టంతా తీసేసుకున్నానండి. సో చూసారా, ఇలా చక్కగా దానిపైన పీల్ అంతా తీసేసుకుని మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో మిక్సీ పట్టుకోవడానికి నేను మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ బాదం పప్పులన్నీ వేసేస్తున్నాను. వేసేసి దాంతో పాటు కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సో మిల్క్ యాడ్ చేసేసుకొని మనం ఇక్కడ పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత దాంట్లో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ బాదం తీసుకున్నాం కదా, దానికి ఈక్వల్ క్వాంటిటీ 1 కప్ షుగర్ అనమాట. చాలా తక్కువ వాటర్ వేసుకోవాలి. మన టీ కప్లో 1/4 కప్ ఆఫ్ వాటర్ వేసుకుని సో షుగర్ సిరప్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో వాటర్ వేసిన తర్వాత మనం షుగర్ని ఇలా చేసుకుంటూ ఉంటే మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది అనమాట. సో కొంచెం టైం పడుతుంది, బట్ ఓపిక్గా మనం చేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. మనకి ఈ విధంగా సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. దీంట్లో మనం కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాము. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాను. అలాగే ఇలాచీ పౌడర్ కొంచెం షుగర్లో నేను వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఆ ఇలాచీ పౌడర్ వేసుకుని మనం చక్కగా ఒకసారి కలిపేసుకోవాలండి. మనకి కాజు కంటే బాదం హెల్దీ కదండి. కాజులో హై కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మనం బాదం పప్పు చేసి ఇలా పెట్టడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిది. సో షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న బాదం అండ్ పాలు వేసి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలండి. సో ఇలా చక్కగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని మొత్తం ఈ షుగర్ సిరప్లో వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలాగా ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా చక్కగా మొత్తం కలిసేలాగా షుగర్ సిరప్ అండ్ బాదం పేస్ట్ మనం కలుపుతూనే ఉండాలండి. సో ఇది చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలాగే మధ్య మధ్యలో మనం గీ కూడా వేసుకుంటాము. సో చూసారా, ఈ విధంగా దగ్గరికి వచ్చింది కదా మనకి. సో ఇలాగా దగ్గరికి రావాలి, ఇంకా దగ్గరికి రావాలండి. అది ఆ ప్యాన్ నుంచి మనకి చేస్తుంటే ఉండేలాగా వచ్చేయాలన్నమాట. సో అంత దగ్గరికి రావాలి, అప్పుడే మనకి బాదం కత్లీ కట్ చేయడానికి వీలవుతుందన్నమాట. సో పిల్లలు ఇష్టంగా తింటే ఇది చక్కగా బాదం హల్వా లాగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. పైన కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసేసి ఇప్పుడు నేనైతే కొంచెం గీ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. గీ వేసేసుకుని మళ్ళీ చక్కగా కలిపేసుకోవాలండి. సో ఈ స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా, మీకు కూడా బాగా నచ్చుతుంది. మనకి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేయాలన్నమాట. అంటే మనం తిప్పుతుంటే ఆ ప్యాన్ నుంచి విడిగా వచ్చేసేయాలి అది. సో అంత దగ్గరికి వచ్చేసేయాలి. సో అప్పుడే కత్లీ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇది ఇంకొంచెం చక్కగా మనకి ఆ ప్యాన్ నుంచి బయటకు రావడానికి ఇంకొంచెం గీ వేసేసుకొని నేను చక్కగా కలిపేసుకుంటున్నాను. సో చూసారా, మనకి అసలు ప్యాన్కి ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. సో చూసారా, ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అంతా చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో నేను గీ రాసేసుకొని దానిపైన
మనం చేసుకున్న బాదం పేస్ట్‌ని వేసేసుకుంటున్నాము. సో, చూసారా ఇలాగ చక్కగా అంతా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వదిలేస్తే మనకి ఇలాగా చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం చపాతీ కర్రకు గీ రాసేసుకొని ఇది చక్కగా చపాతీ పిండి ఎలా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకోవాలన్నమాట. సో, దానికోసం ఫస్ట్ నేను గీ వేసుకుంటున్నాను. గీ వేసుకొని దానిపైన ప్లాస్టిక్ షీట్ వేసుకుంటున్నానండి. సో, ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ చపాతీ కర్రకు అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుందన్నమాట. చూసారా ఇలా చక్కగా చేసేసుకోవాలి. సో, మరీ పల్చగా చేయొద్దు, అలాగే మరీ మందంగా చేయొద్దు. మనకి కాజు కత్లీ అయితే ఎలా ఉంటుంది ఆ థిక్‌నెస్ రావాలన్నమాట. అంత థిక్‌నెస్ ఉంటే సరిపోతుంది. సో, ఇప్పుడైతే నేను తయారు చేసేసుకున్నాను కదా! దీనిపైన ఉన్న షీట్ అంతా తీసేస్తున్నాను నేను. సో, వేడిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ షీట్ పెట్టొద్దండి. అది నేను బాగా చల్లగా అయిపోయిన తర్వాతే పెట్టాను నేను. సో, ఇప్పుడు నేను డైమండ్ షేప్ రావడానికి కరెక్ట్‌గా ఈక్వల్ మెజర్‌మెంట్స్ రావడానికి నేను ఇక్కడ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను. స్కేల్ యూజ్ చేసుకొని నేను ఇట్లాగా ఫస్ట్ లైన్స్ కట్ చేసుకుంటున్నానన్నమాట. సో, అప్పుడు నాకు ఈజీగా వస్తుంది. ఒకటి అటు, ఒకటి ఇటు షేప్ రాకుండా ప్రాపర్ షేప్‌లో వస్తదని నేను స్కేల్ యూజ్ చేస్తున్నాను. తర్వాత మనం క్రాస్‌గా డైమండ్ షేప్‌లో కట్ చేసేసుకోవడమేనండి. సో, అంతే అండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని బాదం కత్లీ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది అండ్ నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అంత టేస్టీగా ఉంది. మరి ఈ రెసిపీని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.